హలో అండి, అందరికీ ఎంతో ఇష్టమైన ఎముకలకి బలాన్నిచ్చే హెల్దీ లడ్డుని కొంచెం స్పెషల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నిజం చెప్పాలంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ కన్నా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని రోజుకు ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో పంప్కిన్ సీడ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ మధ్య కాలంలో వీటి వాడకం బాగా పెరిగింది. దానికి కారణం ఇందులో ఉండే జింక్ అండ్ మెగ్నీషియం. పంప్కిన్ సీడ్స్ అయితే వేగిపోయాయి, చూడండి ఎంత మంచి రంగులోకి వచ్చాయో. ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో పల్లీలను కూడా వేసేసుకుంటున్నాను. ఇవి చాలా మంచి ప్రోటీన్ సోర్స్, హెల్త్ కి చాలా మంచిది. నేను పల్లీలను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను. చూసారు కదా, పల్లీలు అయితే వేగిపోయాయి. ఈ వేగిపోయిన పల్లీలు ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. నువ్వులు కూడా నేను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను. మనకు కాల్షియం కావాలంటే ఇవి ఖచ్చితంగా తినాల్సిందే. మన ఎముకలకు చాలా మంచిది కదా కాల్షియం. చూడండి, నువ్వులు అయితే బాగా వేగి మంచి రంగులోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మంచిగా వేగిపోయిన నువ్వుల్ని ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేరు వేరు గిన్నెలోకి తీసేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న నువ్వులు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన నువ్వులు కూడా ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ స్వీట్ కి తగ్గట్టు బెల్లం అయితే వేసేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో వేయించుకున్న పంప్కిన్ సీడ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇందాక నువ్వుల పొడి వేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల పౌడర్ ని ఇందాక నువ్వులు పంప్కిన్ సీడ్స్ వేసిన గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, గ్రైండ్ చేసుకున్న పౌడర్స్ అన్ని ఒకే గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అంతేకాదు, నెయ్యి వేయడం వల్ల లడ్డులు చుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పౌడర్ నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ పౌడర్ మొత్తం ఎంత బాగా కలిసిపోయిందో. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే ఉండల్లాగా చేసేసుకోండి. నేనైతే లడ్లు ఈ సైజులో అయితే చేసేసుకుంటున్నాను. ఈ నువ్వుల లడ్లు డైలీ ఒకటి తింటే హెల్త్ కి చాలా మంచిది. రోజుకు ఒక లడ్డు తింటే చాలు, రోజంతా కావాల్సిన ఎనర్జీ అయితే దొరికేస్తుంది. నువ్వుల లడ్లు అయితే రెడీ అయిపోయాయి. గిన్నెలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.